అప్పులు తీర్చాలన్నా, డబ్బులు ఎక్కువగా రావాలంటే ఈ మ్యాజికల్ వర్డ్‌ని నిద్రపోయే ముందు 9 సార్లు చెప్పుకొని పడుకోండి. ఇక డబ్బుకి ఎటువంటి లోటు ఉండదనే చెప్పాలి. ఏమిటంటే మీ జీవితంలో డబ్బు కొరత ఎప్పటికీ ఉండకూడదనుకుంటున్నారా? అప్పులు మీ రాత్రి నిద్రను అసలు పోనీయకుండా వేధిస్తున్నాయా? రోజు లెక్కలు వేసుకుంటూ రేపు ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో అని ఆలోచిస్తూ గడుపుతున్నారా? అయితే ఈ రోజు నుండి మీ అదృష్టం పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే ఈ వీడియోలో మీరు చూడబోయేది ఒక మాయాజాలపు పదం. కేవలం ఒక మాట. అది మీ జీవితాన్నే మార్చేస్తుందనే చెప్పవచ్చు. ప్రతి మనిషికి మనసులో ఒక ఆవేదన అనేది ఉంటుంది. ఎప్పుడు నేను అప్పుల బంధనాల నుంచి బయటపడతానా? లేదా ఎప్పుడు డబ్బు కొరత లేకుండా సుఖంగా జీవిస్తాను అని. కానీ మీకు ఇప్పుడు చెప్పబోయే ఈ మ్యాజికల్ వర్డ్ మీరు నిద్రపోయే ముందు కేవలం 9 సార్లు చెప్పుకుంటే చాలు. ఇది చిన్నదే కానీ దీని ప్రభావం అంతా మహా అద్భుతమనే చెప్పాలి. మీరు పడుకునే ముందు ఈ చిన్న పదాన్ని చెప్పిన క్షణం నుంచి మీ అవచేతన మనసు సబ్కాన్షియస్ మైండ్ ఆ పదం వైబ్రేషన్ని గ్రహిస్తుంది. ఆ వైబ్రేషన్ మీ అదృష్టపు తలుపులు తెరుస్తుంది. మీ చుట్టూ ఉన్న ఆర్థిక శక్తులు, ధనలక్ష్మి ఆశీర్వాదం మీ వైపుకు వచ్చేలా మారుతుంది. సో మీరు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ లక్కీ వర్డ్ ఏంటనేది చూడండి. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఇది సాధారణ పదం కాదు. ఇది 1000 ఏళ్లుగా రహస్యంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తి. పూర్వం రాజులు, మహారాజులు, ధనవంతులు కూడా దీన్ని ఉపయోగించేవారు. ఎందుకంటే ఒక్క మాటలోనే డబ్బుని ఆకర్షించే శక్తి, అప్పులను తొలగించే శక్తి, అదృష్టాన్ని రక్షించే శక్తి అంతా దాగి ఉందనే చెప్పాలి. మీరు రాత్రి పడుకునే ముందు దీన్ని 9 సార్లు చెప్పి నిద్రపోతే ఏమవుతుందో తెలుసా? మీ జీవితంలో ఆర్థిక ప్రవాహం మొదలవుతుంది. మీకు డబ్బు రావటానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. పాత అప్పులు తీరిపోవటానికి అవకాశాలు వస్తాయి. అనుకోని చోట్ల నుంచి మీకు డబ్బు వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరో ఒకరు వచ్చి మీకు మేము డబ్బు ఇవ్వాలి అని మీరు మర్చిపోయిన వారు మీకు గుర్తు చేసి మరి ఇస్తూ వెళ్తూ ఉంటారనే చెప్పాలి. అంటే మీరు ఇది ఒక కేవలం ఆధ్యాత్మిక విశ్వాసం మాత్రమే కాదనే చెప్పాలి. ఏంటంటే మైండ్ పవర్ ప్లస్ వైబ్రేషన్, లా ఆఫ్ వైబ్రేషన్ అనే చెప్పాలి. అంటే మైండ్ పవర్ ప్లస్ వైబ్రేషన్, లా ఆఫ్ వైబ్రేషన్ కలయిక. అంటే మీరు ఈ పదాన్ని 9 సార్లు పునరావృతం చేసినప్పుడు మీ శరీరంలో, మనసులో, ఆత్మలో ఒక ధనశక్తి ప్రవహిస్తుంది. ఇది కేవలం వినటం లేదా చదవటం మాత్రమే కాదు. మీరు నిజంగా నమ్మి ఈ పదాన్ని భక్తితో నిశ్శబ్దంగా హృదయపూర్వకంగా చెప్పాలి. మీరు ఎంత ఎక్కువ విశ్వాసంగా చెప్తే అంత వేగంగా ఫలితం కనపడుతుందనే చెప్పాలి. ఒక్కసారి ఊహించుకోండి, ఈ రోజు రాత్రి మీరు ఆ మ్యాజికల్ వర్డ్ని 9 సార్లు చెప్పి నిద్రపోయారు. రేపు ఉదయం నిద్ర లేచినప్పుడు మీకు ఫోన్లో ఒక మంచి వార్త, మీ అకౌంట్లో అనుకోని డబ్బులు లేదా ఒక కొత్త అవకాశం అందించే వ్యక్తి కాల్ చేస్తాడు. ఇది కల కాదు, ఇది మీకు జరగబోయే నిజం. మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చే ఆ ఒక్క మాట తెలుసుకోవటానికి వీడియోని ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇది తెలిసిన వారు అప్పుల బాధ నుంచి బయటపడి డబ్బుతో నిండిన జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు మీ వంతు వచ్చింది అని కూడా చెప్పచ్చు. కాబట్టి మీరు స్కిప్ చేయకండి. అంతేకాదండి, ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా. ఇక వీడియోలోకి వెళదాం. ఏమిటంటేనండి, చాలా మటుకు అందరికీ ఒక సమస్య అనేది కామన్గా ఎదురవుతుందనే చెప్పాలి. అది ఏమిటి అంటే డబ్బులు. ఆ డబ్బులు అనేవి ఒక్కొక్కసారి మనకి అర్జెంటుగా కావాల్సి వస్తుంది. ఏమిటంటే ఏదో ఒక రకంగా అనమాట, మనం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట ఈ టైంలో ఈ ఖర్చు పెట్టాలని. అలాంటప్పుడు ఒక ఖర్చు వచ్చేసింది అనుకోండి, ఇక ఏం చేయాలో మనకు అస్సలు అర్థం కాకుండా పోతుంది. ఒక్కొక్కసారి కొన్ని సమయాల్లో కొంత దగ్గర నుంచి డబ్బు వస్తుంది, అది కడదాము అక్కడ అర్జెంట్ కాబట్టి అనుకుంటాం. కానీ ఆ టైంలో మనకి రావాల్సిన డబ్బు ఆగిపోయినా కూడా అసలు ఏం చేయాలన్నది మనకు అస్సలు తోచదనే చెప్పాలి. ఈ ప్రాబ్లం అనేది లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసే ఉంటారనే చెప్పాలి. అలాంటప్పుడు మనకి అసలు ఆ సమస్య నుంచి ఎలా మనం బయటపడాలని, మనీ ప్రాబ్లం నుంచి ఆ టైంలో ఎవరిని అడగాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో కూడా అర్థం కాక సతమతమైపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటామనే చెప్పాలి. చాలా అంటే చాలా మంది కూడా అండి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం ఏ రకంగా బయటపడాలి అనేది కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. కొంతమందికి ఇంకో ప్రాబ్లం ఏంటంటే జీవితంలో డబ్బనేది సరిగ్గా ఎక్కువగా రాదు.
వారికి జీవితంలో ఎదుగుదల అనేది లేకుండా పోతుంది. ఎంత సంపాదిద్దామనుకున్నా అక్కడికక్కడే ఏవో ఒక ఖర్చులు వస్తూ ఉంటాయి. వారు సంపాదించిన దానికంటే కూడా ఖర్చులనేవి చాలా ఎక్కువగా ఉంటాయనే చెప్పాలి. వాళ్ళ ఇళ్లల్లో చాలా రకాలుగా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇటు సంపాదన అనేది సరిపోక, అటు వారిని సంతోషపెట్టలేక అనే చెప్పవచ్చు. ఏమిటంటే డబ్బనేది సరిగ్గా చేతికి అందటం లేదు. ఒక పక్కన చూస్తే ఖర్చులు, ఒక పక్కన చూస్తే పిల్లల చదువులు, ఫీజులు ఇవన్నీ కూడా సతమతమైపోయే వారికి ఇది ఒక అద్భుతమైన పరిహారం అనే చెప్పాలి. అంటే ఈ మ్యాజిక్ వాడ్‌ని పడుకునే ముందండి మర్చిపోకుండా 9 సార్లు చదువుకుంటే చాలు. మీరు ఇది చెప్పుకుంటైనా పడుకోవచ్చు, లేదా రాసుకోవటమైనా చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మీకు తెల్లవారేసరికి ఏదో ఒక దగ్గర నుంచి మీకు సమస్య అనేది ఏదైతే ఉందో దానికి మంచి సాల్వ్ అయితే అయిపోతుందనే చెప్పాలి. ఆ సమస్య అనేది తీరిపోతుందనే చెప్పవచ్చు ఈ రకంగా చేయటం వల్ల. అంటే మీకు కావాల్సిన డబ్బు అనేది ఏదో ఒక రూపంలోనండి మీకు సమకూర్తీరుతుందనే చెప్పాలి. అలాగే వ్యాపారాల్లో అంటే బిజినెస్ చేసేవారికి బాగా లాభాలు రావాలనుకున్నా కూడా, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలి అనుకునేవారు, అలా ఏమిటంటే చేసే ప్రతి పనిలో కూడా మనకి ధనపరంగా రెట్టింపు లాభాలు కావాలి. అంటే మనం చేసే పనికి మనం ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు అనేవి రావాలనే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అలాంటి విపరీతమైన లాభాలు రావాలి అంటే కనుక ఈ మ్యాజిక్ వర్డ్ అనేది మిమ్మల్ని ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది అనే చెప్పాలి. కాకపోతే మీరు 9 సార్లు అనేది చదువుకోవాలి, లేదా రాసుకోవాలి అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అప్పుడే దీని శక్తి అనేది అత్యంత శక్తివంతంగా మీకు పనిచేస్తుంది. ఏమి లేదండి, మీరు 9 సార్లు అనుకుంటూ రాసేయండి. ఇంకా చాలా శక్తివంతంగా పనిచేసి తీరుతుంది వర్డ్ మీకు. ఏమిటంటేనండి, ఈ స్విచ్ వర్డ్ రాస్తే మాకు డబ్బొస్తుందా అని చాలామంది అనుకోవచ్చు. కానీ కొన్ని స్విచ్ వర్డ్స్‌కి డబ్బుని విపరీతంగా ఆకర్షించే అత్యంత శక్తివంతంగా కలిగి ఉంటాయన్నమాట అవి. అంటే అంత శక్తిని కలిగి ఉంటాయి. ఇవి మనం యూజ్ చేసుకుంటే కనుక కరెక్ట్‌గా మన జీవితంలో మిరాకిల్స్‌నే చూడవచ్చని కూడా చెప్పొచ్చు. స్విచ్ వర్డ్స్‌ని చాలా ఉంటాయి. మనం నమ్మకంతో చేయాలంతే. వీటిని నమ్మి కనుక మనం చేశామే అంటే మనకింకా అసలు డబ్బుకి సమస్య అనేది ఉండనే ఉండదు భవిష్యత్తులో అనే చెప్పాలి. ఇలా మనకి డబ్బు పరంగా బాగా కలిసి వచ్చే స్విచ్ బోర్డ్ ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. బోర్డ్‌ని మీరు ఎప్పుడు రాస్తారంటే మీ పని మొత్తం అయిపోయాక, ఇక మాకు ఏ పని లేదు అనుకున్నాక, ఇక పడుకునే ముందు. అంటే మీరు ఈ స్విచ్ బోర్డ్ రాసినాక పడుకోవాలి. వెంటనే మళ్ళీ రాసేసినాక తిరిగి మళ్ళీ యువతలకొచ్చేసి టైం పాస్ చేసుకుంటూ, ఫోన్ చూసుకుంటూ, లేదా మీ వాళ్ళతో మాట్లాడేసుకుంటూ, వాకింగులు చేస్తూ, లేదా టీవీ చూసుకుంటూ అస్సలు టైం పాస్ చేయకండి. అవన్నీ అయిపోయాక ఇక పడుకోవటమే మిగిలింది అన్నప్పుడు మాత్రమే ఈ స్విచ్ బోర్డ్‌ని మీరు రాయాలి. అలాంటప్పుడే మీరు ఈ వర్డ్‌ని రాసుకొని, ఈ మ్యాజికల్ వర్డ్‌ని మీరు 9 సార్లు చెప్పుకోవాలి. ఏమిటంటేనండి, ఇది కంటిన్యూస్‌గా రాయాలి. మీరు మధ్యలో ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. ఇది రాసేటప్పుడు ఎవ్వరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది మధ్యలో ఆపేసి మళ్ళీ వెళ్ళి, మళ్ళీ వచ్చి రాస్తారంటే కనుక ఈ స్విచ్ బోర్డ్ అనేది అసలు మీకు పనిచేయదనే చెప్పాలి. కాబట్టి కొన్ని నియమాలనేవి పాటించాలండి వీటికి కూడా. అట్లా పాటించి నమ్మకంతో చేస్తే కనుక మీరు చక్కటి రిజల్ట్‌నైతే పొంది తీరుతారనే చెప్పవచ్చు. ఏమిటంటేనండి, ఏ బుక్ పడితే ఆ బుక్ అనమాట తీసి రాసేయొద్దండి. మీరు రాయమన్నారు కదా అని ఒక బుక్ పెట్టేసుకోండి ఇలాంటి స్విచ్ వర్డ్స్‌ని రాసుకోవటానికి. అలా రాసుకున్నారనుకోండి, మీకు చక్కగా ఇంకా ముందుకి మీకు తెలిసే నంబర్స్‌నన్నిటిని కూడా అందులో రాసుకొని పెట్టేసుకోవచ్చనమాట. అలా కొన్ని పేజెస్ మిగిలిపోయినాయి, ముందేవో రాసున్నాయి అందులో రాసుకుంటామండి అంటారు చాలామంది. అలా అస్సలు రాయకూడదండి. దీనికి వేరే పెట్టుకోవాలి. అప్పుడే ఇది చాలా మంచిగా పనిచేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు రాసిన రాతలు ఉంటాయో అవి మనకి తెలవదు. ఆ రాతలతో కూడా ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉంటుందనే చెప్పాలి. కాబట్టి మీరు కంప్లీట్‌గా వీటికి వేరే బుక్ పెట్టుకుంటేనే మంచిది. అలా ఒక బుక్ పెట్టుకొని, ఆ బుక్ తీసుకొని మీరు చక్కగా అందులో ఇప్పుడు చెప్పే స్విచ్ బోర్డ్‌ని 9 టైమ్స్ చెప్పుకుంటూ రాసేయండి. లేకపోతే మాకు బుక్స్ లేవండి అంటే వైట్ పేపర్స్ ఏమన్నా ఉంటేనండి అవి తీసుకొని రాసుకున్నా సరిపోతుందనే చెప్పాలి. దాని మీద కూడా మళ్ళీ ఏమి రాతలు, గీతలు ఉండకూడదు, నలిగిపోయి ఉండకూడదు, చిరిగిపోయి ఉండకూడదు, మాసిపోయి ఉండకూడదు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని చక్కగా ఒక వైట్ పేపర్‌ని తీసుకొని రాసుకోండి. దీని మీద రాసేటప్పుడండి నల్ల రంగు పెన్నుతో రాయొద్దు. అంటే బ్లాక్ కలర్ పెన్నుతో రాయొద్దు. మీకు పడితే కనుక గ్రీన్‌తో రాయొచ్చు, రెడ్‌తో రాయొచ్చు. అవి పడవండి అన్న పక్షంలో మీరు బ్లూ కలర్ పెన్నుతో రాసుకున్నా
ఇవి చక్కగా మీకు పనిచేస్తాయనే చెప్పాలి. ఏమిటంటేనండి, ఈ స్విచ్ బోర్డ్‌ని గనక మీరు రోజు డైలీ మీరు రాసుకుంటూ నమ్మకంగా వెళ్ళారే అనుకోండి, మీరు చేసే బిజినెస్‌లో మంచి గ్రోత్ అనేది వస్తుందనే చెప్పాలి. అంతేకాదు, జాబ్ చేసేవారికి మంచి మంచి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అన్నీ వస్తాయని కూడా చెప్పాలి. ధనం అనేది ఏదో ఒక రకంగా అండి మీ చేతికి అందుతుంది. ఈ విధంగా రాయటం వల్లనే చెప్పవచ్చు. మీరు చేసే పనులలో రెట్టింపు డబ్బనేది వస్తుందనే చెప్పాలి. ఈ విధంగా నమ్మకంగా కనుక మీరు ప్రతిరోజు రాసినట్టయితే అనే చెప్పాలి. ఈ స్విచ్ వర్డ్స్ రాయటానికండి ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి. ఆడవారు రాయొచ్చా, మగవారు రాయొచ్చా అనేది ఏమీ లేదు. పిల్లలు, పెద్దలే ఎవరైనా రాసుకోవచ్చు. మాంసాహారం తినైనా రాసుకోవచ్చు. మీ ఇష్టం అది. అంతేకాదు, పీరియడ్స్‌లో కూడా రాసుకోవచ్చు ఆడవారు. మీరు ఎక్కడైనా రాసుకోవచ్చు. మీరు ఇంట్లో లేరు, సపోజ్ ఏదో ఊరికెళ్లారు, ఎక్కడికో వెళ్లారు, టైం అయింది. మీరు చక్కగా ఒక బుక్ పెట్టుకుంటే కనుక ఆ బుక్ తీసి రాసేసుకోండి. లేదా ఒక పేపర్ పెట్టుకుంటే ఆ పేపర్ తీసి రాసేసుకున్నా సరిపోతుందనే చెప్పవచ్చు. కాకపోతే మీరేమిటంటే ప్రశాంతంగా ఉండి ఏ డిస్టర్బెన్స్ లేకుండా రాసుకుంటే సరిపోతుంది. మీరు ఏ కోరిక అయితే కోరుకుంటున్నారు అంటే మీకు డబ్బు రావాలి బాగా అని ఉందనుకోండి, ఆ కోరిక రాసుకోవచ్చు. అప్పులు ఎక్కువుంటే అప్పులు తీరిపోవాలి. ఉద్యోగం రావాలి అనుకుంటే ఉద్యోగం రావాలి. అదే వివాహం కాని వారు వివాహం కావాలి అనుకుంటే వివాహం అవుతుంది. సంతానం లేని వారికి సంతానం. బిజినెస్‌లో బాగా పైకి రావాలి అనుకున్న వారికి అలా పైకి వస్తారు. అలాగే జాబ్‌లో ప్రమోషన్ కావాలి అంటే ప్రమోషన్ వస్తుంది. అలా మీకు ఆరోగ్యపరంగా కూడా ఏమన్నా సమస్యలుంటే అవి పోవాలి అనుకుంటే అవి కూడా తొలగిపోతాయి అనే చెప్పాలి ఈ స్విచ్ వర్డ్‌తో. ఇలా మీరు చక్కగా మీకు ఒక సంకల్పాన్ని చెప్పేసుకోండి. చెప్పేసుకున్న తర్వాత మీరు ఈ స్విచ్ బోర్డ్‌ని రాసేసుకోండి పేపర్ మీద. అది ఏమిటంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాం చూడండి. స్విచ్ బోర్డ్ వచ్చేసండి స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. లక్ష్మీ గోల్డ్ 999 ఫ్లో 888 నౌ. అర్థం ఏమిటంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం, సంపద. గోల్డ్ 999 999 అని చదవద్దండి. బంగారం లాంటి శాశ్వత ధనం అనే చెప్పాలి. ఫ్లో 888 888. ఈ అంటే ఈ 888 సంఖ్య డబ్బు ప్రవాహానికి అంతర్జాతీయ న్యూమరాలజీ సింబల్ అనేది చెప్పాలి. నౌ తక్షణ ఫలితం అని కూడా చెప్పాలి. ఎలా చెప్పాలి? నిద్రపోయే ముందు నిశ్శబ్దంగా 9 సార్లు ఇది బుక్లో రాసుకుంటూ లేదా పేపర్లో రాసుకుంటూ జపించండి. ప్రతి పదాన్ని స్పష్టంగా ఒకే శ్వాసలో చెప్పండి. అలాగే కాకుండా ఇప్పుడే నా జీవితంలో డబ్బు ప్రవాహం మొదలవుతుంది అని మనసులో ఫీల్ అవుతూ చెప్పండి. దాంతో మీరు మీ జీవితంలో జరిగే అద్భుతమైన మార్పుల్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పాలి. ఇది ఒక మిరాకిల్ నెంబర్ అనే చెప్పాలి. ఈ రకంగా మీరు చేశారే అనుకోండి, మీకున్న ధన సమస్యలన్నిటి నుంచి కూడా మీరు తొందరగా బయటపడతారని చెప్పాలి. మీకు ప్రతిరోజు కూడా అసలు ఒక మిరాకిల్సే జరుగుతాయి. ఈ నెంబర్ని కనుక మీరు నమ్మకంతో ఈ విధంగా రాసుకుంటూ వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ నెంబర్ని రాసుడు మధ్యలో అస్సలు మానకండి. ఈ 9 డేస్ వరుస పెట్టి 9 టైమ్స్ అనుకుంటా రాసారే అనుకోండి, మీకు మిరాకిల్సే జరుగుతాయి. ఇది కంటిన్యూగా రాసుకుంటూ వెళ్ళినా చాలా మంచిదనే చెప్పాలి అని కూడా చెప్పవచ్చు. కాకపోతే తర్వాత ఈ పేపర్ పాడైపోయింది, ఏం చేస్తారు? ఈ పేపర్ని నెక్స్ట్ ఇలా రాసిన తర్వాత దీన్ని మీ తల కింద పెట్టుకొని పడుకోండి. శుభ్రంగా తెల్లారు లేసి చూడండి, మీకే తెలుస్తుంది మీకు వచ్చిన అద్భుతమైన మార్పు అనేది. తర్వాత దాన్ని తీసి ఏదన్నా అల్మార్లో పెట్టండి. చక్కగా పొద్దున్న కూడా ఒకసారి చదువుకోండి. ఆ తర్వాత మళ్ళీ రాత్రి పడుకునే ముందు కూడా మళ్ళీ ఒకసారి మీ యొక్క కోరికని చెప్పేసుకొని మనసులో ఆ పేపర్ని చేతిలో తీసుకొని మళ్ళీ 9 టైమ్స్ అండి ఈ వర్డ్ చెప్పుకుంటూ రాయండి. మీకు అంత ఇంత కాదండి, మార్పు అనేది అయితే ఒక మిరాకిల్ మార్పు అనేది వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు అవునండి మాకు మిరాకిల్సే జరుగుతున్నాయి జీవితంలో అని కూడా చెప్పాలి.